హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మినిస్టర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? మేమైతే కొన్ని మొక్కల్ని రిపోర్టింగ్ చేసాము. అండ్ మేము ఉన్న ప్లేస్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. సో అందరూ అయితే బయటకు కూడా రాకుండా ఇళ్ళలోనే ఉన్నారు. కైండ్ ఆఫ్ హోమ్ క్వారంటైన్. ఇది చాలా అంటే చాలా కష్టం అండి పిల్లలు ఉన్నప్పుడు. ఈవెన్ మేడ మీదకి కూడా వెళ్ళట్లేదు. ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలోని నేను మా ఇంటి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, తర్వాత మేము ఎలా పాట్ అంటే లైక్ వర్మి కంపోస్ట్ కోసం ఏమేమి యూజ్ చేసామో అవన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. సో వీడియో స్టార్ట్ అవ్వగానే మేము ఇంటి బయటన ఇలా ఒక పాట్ పెట్టి అందులో ఒక ఫ్లవర్ పెట్టి ఇది అంతా పెట్టామండి. దీని గురించి కూడా ఎల్లోది పెట్టాం కదా హ్యాంగింగ్వి, అవి కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. అండ్ ఇందులో వచ్చేసి ఒక చేపని వేసామండి. లైక్ ఎక్కువే తీసుకొని వద్దామని అనుకున్నాము, కాకపోతే ఇది ఫైటింగ్ ఫిష్ అంట, వేరే ఏ ఫిష్తోని కలిసి ఉండదు. ఈవెన్ సేమ్ ఫిష్ కూడా ఉండదు. మీరు ఇక్కడ చూడొచ్చు బ్లూ కలర్ ఫిష్. యాక్చువల్గా మీరు ఈ ఫిష్ని యాపిల్ ఫోన్లోని కనిపిస్తుంది కదండి, యాపిల్ ఫోన్లో వస్తుంది కదా సింబల్ లాగా, ఆ ఫిష్ అండి ఇది. సో తర్వాత మీరు ఇక్కడ దీని మీద నత్తగుల్లలు అవి కూడా స్టార్ట్ అయ్యాయి. సో అది కూడా చూడొచ్చు. మీకు చూపిద్దామని దాన్ని కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టాను. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మేమైతే ఇలా పాటింగ్ కోసం అంతా రెడీ చేస్తున్నామండి. ఇది వచ్చేసి కోకోపిట్. మేము పెద్ద బ్యాగ్ తీసుకొని వచ్చాము, లైక్ 50 kgs బ్యాగ్ అయితే తీసుకొని వచ్చాము. ఎక్కువ తీసుకుంటే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుందని. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎర్రమట్టి అండ్ మేము కొంచెం పేడ తీసుకొని వచ్చామండి. ఆవు పేడ అవి ఉంటాయి కదా, అది తీసుకొని వచ్చాము. ఎర్రమట్టి అండ్ ఆవు పేడ కలిపి ఉన్నది. అందులో ఇప్పుడు ఏమో ఇది కోకోపిట్ వేస్తున్నాం అనమాట. ఈ మూడు మిక్స్ చేసి దాన్ని ఎరువు అంటే పాట్లోని ఫిల్ చేస్తున్నాము ఎరువులాగా అని. సో అది అండి. సో నేను ఆల్మోస్ట్ వీడియో అంతా కూడా ఫాస్ట్గానే పెట్టేశాను, ఎక్కడా కూడా మీకు ఎలాంటి బ్రేక్ లేకుండా. సో తర్వాత దీన్ని మిక్స్ చేస్తాము. చేసిన తర్వాత పాట్లోని కిందన అడుగున ఎర్రమట్టి వేస్తాను, తర్వాత ఇది వేస్తామన్నమాట. ఇదంతా చేస్తుంది మా హస్బెండ్ అండి. సో నేను వీడియో తీస్తున్నాను, అందులో అయితే చేయి పెట్టలేదు. అండ్ ఎర్రమట్టి వేసిన తర్వాత ఇది వచ్చేసి వర్మీ కంపోస్ట్ అండి. బయట తీసుకొని వచ్చాము. అఫ్కోర్స్ మేము తయారు చేస్తున్నాము, అది ఇంకా రెడీ అవ్వలేదు. సో బయట నుంచి తీసుకొచ్చాము. ఇక్కడ పాటింగ్ చేయడానికి, పాటింగ్ అంటే అది ప్లాస్టిక్వి తీసుకొని వచ్చామన్నమాట. మట్టివి ఇంకా కొంచెం అవైలబుల్ లేవని మేము తీసుకున్న దగ్గర. సో అందులో అడిగినంత కూడా ఎర్రమట్టి, దానిపైన ఇప్పుడు మిక్స్ చేసాం కదండి ఎర్రమట్టితో మిగతావి మిక్స్ చేసాం కదా, అవన్నీ కూడా వేస్తామన్నమాట. సో ఇది అండి. అందరూ ఎలా వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నారు, మంచి మంచి డిషెస్ అన్నీ రెడీ చేసుకుంటున్నారా? మీరు ఏదైనా విషయం తెలియాలి అంటే చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ తను మా ఇంటి దగ్గర ఒక అబ్బాయి అండి, తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట మొక్కలంటే. సో తను ఎప్పుడు హెల్ప్ చేస్తాను అంటాడు. సో హీ ఈజ్ హెల్పింగ్ అవుట్. అండ్ ఇది అండి. ఇక్కడ నేను ఇంకా గులాబీ మొక్కలు తీసుకొని వచ్చామండి, ఒక 2 అవి. తర్వాత ఇంతకుముందు తీసుకున్న ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి, అవన్నీ కలిపి కూడా మేము వేరే కుండీలోకి మారుస్తున్నాం అనమాట. దీన్ని ఏమంటారు, ఆ మొక్కని చాలా రోజులు అయిందండి తీసుకొని వచ్చి, బట్ ఇప్పుడు చేంజ్ చేస్తున్నాం అనమాట. ఇది ఓన్లీ ఫర్ డెకరేషన్ కన్నట్లే తీసుకున్నామండి. అంటే జనరల్గా ఇందులో పింక్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో వైట్ చూడగానే ఎందుకో బాగా అనిపించింది. సో వెంటనే తీసుకున్నాము. అండ్ ఎస్ అండి, ఇంకా మిగతా వీడియో అంతా మీరు చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నిజంగా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ వీడియోలోని మేము కొంచెం విత్తనాలు తీసుకొని వచ్చాము, అవన్నీ కూడా అంటే ఎలా చేస్తున్నామో అన్నది నేను చూపిస్తాను. అది నెక్స్ట్ వీడియో వస్తుందండి. బాయ్.